ఫస్ట్ టీ20 జరిగిన హరారే స్పోర్ట్స్ క్లబ్లోనే సెకండ్ టీ20 మ్యాచ్ టీమిండియా జింబాబ్వే జట్ల మధ్య రేపు జరగబోతోంది. ఫస్ట్ మ్యాచ్లో టీమిండియా జింబాబ్వేపై పూర్తిగా ఆధిపత్యం కనబరిచి మ్యాచ్ గెలిస్తే అటు జింబాబ్వే కనీసం టీమిండియాకు పోటీ కూడా ఇవ్వకుండానే సొంత గడ్డపై పూర్తిగా చేతులెత్తేసింది. నిజానికి ఐర్లాండ్ చేతులు సైతం టీమిండియా టీ20 సిరీస్ ఓడిపోయిన తర్వాత జింబాబ్వేపై ఎలా ఆడుతుంది అని చాలామందికి అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎటువంటి సందేహం లేకుండా పూర్తిగా వన్ సైడెడ్గా మ్యాచ్ గెలిచింది. రేపు మ్యాచ్ ఎలా ఉండబోతోందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా టీంలో అయితే ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. ఫస్ట్ టీ20 మ్యాచ్లో 8 బంతుల్లో ఒక్క పరుగు చేసిన అభిషేక్ శర్మకు సైతం మరో అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇక వైభవ్ సూర్యవంశీ తన ప్రతాపం ఇప్పుడే మొదలైంది. ఇంగ్లాండ్తో కాస్త ఫెయిల్ అయినప్పటికీ జింబాబ్వేపై మాత్రం పూర్తిగా ఫామ్లోకి వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అటు మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ పూర్తిగా టచ్లో ఉన్నారు. ఇక బ్యాటింగ్ అవకాశం రాని తిలక్ వర్మ, రింకు సింగ్, శివన్ దుబే ఏ స్థాయిలో రేపు రెచ్చిపోతారో అన్నది చూడాలి. బౌలింగ్ కూడా బాగానే సెట్ అయింది. మామూలుగా ధారాళంగా ఎక్కువగా పరుగులిచ్చే రవి బిష్ణోయ్ సైతం లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఇక ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ కూడా బౌలింగ్లో అయితే ఆకట్టుకున్నారు. ఇక స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్ అయితే సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. కాబట్టి బౌలింగ్లో కూడా ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. ఇక జింబాబ్వే విషయానికి వచ్చిన ఆ జట్టు ఎంతవరకు మార్పులు చేస్తుంది అని చూడాలి. ఎందుకంటే ఫస్ట్ టీ20 మ్యాచ్లో పూర్తిగా చేతులెత్తేసింది. ఒకరిద్దరు స్టార్ బ్యాట్స్మెన్లు బెన్ కరన్ అండ్ మియర్స్, రాజా లాంటి బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ ఆ జట్టు టీమిండియాకు పోటీ కూడా ఇవ్వలేదు. సో రేపటి మ్యాచ్లో ఎంతవరకు పోటీనిస్తుంది, ఎంతవరకు మ్యాచ్ గెలుస్తుంది, గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో చూడాలి. ఆ టీం కూడా ఏమైనా మార్పులు చేస్తుందా అన్నది చూడాలి. మరీ ముఖ్యంగా కాస్త ఇన్నోసెంట్ కయ్యా అండ్ హామిల్టన్ మస్కాజా కూడా వీళ్ళు ప్లేయింగ్ 11లో ఫస్ట్ మ్యాచ్లో ఆడలేదు. ఈ మ్యాచ్లో ఏమన్నా అవకాశం ఇస్తారా అన్నది చూడాలి. ఇక జింబాబ్వే గెలవాలంటే ఖచ్చితంగా ఓపెనర్లతో పాటు టీం మొత్తం రాణిస్తేనే టీమిండియాపై గెలవగలదు, కనీసం పోటీ అయినా ఇవ్వగలదు. మరీ ముఖ్యంగా బ్యాటింగ్లో ఎంత డిసప్పాయింట్ చేశారో బౌలింగ్లో సైతం జింబాబ్వే పూర్తిగా తేలిపోయింది. భారత బ్యాట్స్మెన్లను అవుట్ చేయడమే కాదు, కనీసం పూర్తిగా ఓవర్లో కంట్రోల్ కూడా చేయలేకపోయారు. ధారాళంగా ఎక్కువగా పరుగులు ఇచ్చుకున్నారు. సో రేపు మ్యాచ్లో టీమిండియాపై జింబాబ్వే పోటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు శక్తికి మించి రాణిస్తే తప్ప భారత్కు పోటీనిచ్చే సందర్భాలు కనిపించడం లేదు. కాగా ఈ మ్యాచ్పై స్పందించిన టీమిండియా యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన ఫామ్ను, ఫస్ట్ టీ20 మ్యాచ్ ఫామ్ను ఖచ్చితంగా కొనసాగిస్తానని, రేపటి మ్యాచ్లోనూ పూర్తిగా జింబాబ్వేపై బ్యాటింగ్లో రాణిస్తానని వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్ పిచ్చెస్తో పోలిస్తే బంతి బ్యాట్ మీదకు కరెక్ట్గా వస్తోందని, అదే ఇంగ్లాండ్ పిచ్చెస్లో అయితే చాలా వేగంగా రావడంతో అంచనాలు అందుకోలేకపోయారని, ఇక్కడ మాత్రం కాస్త బ్యాటింగ్కు ఎంతో కొంత అనుకూలంగా ఉందని, ఖచ్చితంగా కాసేపు క్రీజ్ నిలదొక్కుంటే పరుగులు ఈజీగా వస్తాయని వ్యాఖ్యానించాడు.